నీ శక్తిని దొంగలిస్తున్న శత్రువు, నీ బ్రహ్మచర్యాన్ని నాశనం చేస్తున్న శత్రువు బయటెక్కడో లేడు, నీ చేతిలోనే ఉంది. అదే నీ మొబైల్. రోజుకు 5 నిమిషాలు అని మొదలైన మొబైల్ ఈరోజు నీ కాన్సంట్రేషన్ని, విల్ పవర్ని, ఇంకా నీ ప్రాణశక్తిని దోచేస్తుంది. నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా? మొబైల్ ఎక్కువ వాడిన రోజుల్లో సెక్షువల్ థాట్స్ ఎక్కువగా వస్తాయి. ధ్యానం అస్సలు కుదరదు. మనసు ప్రశాంతంగా ఉండదు. ప్రతి స్క్రోల్తో నీ బ్రెయిన్లో ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. అదే నిన్ను బలహీనుణ్ణి చేస్తుంది. ఈరోజు నేను చెప్పబోయే విషయాలు విన్న తర్వాత నువ్వు మొబైల్ని ముందులా చూడలేవు. ఎందుకంటే మొబైల్ కేవలం టైంనే కాదు, నీ బ్రహ్మచర్యం పవర్ని కూడా దొంగిలిస్తుంది. ఒకసారి నువ్వు ఇలా ఊహించుకో. నువ్వు ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూసావు. బ్రెయిన్కి ఒక డోపమైన్ వచ్చింది. తర్వాత ఇంకో రీల్ చూసావు, ఇంకో డోపమైన్. మళ్ళీ ఇంకో రీల్, ఇంకో డోపమైన్. అలా 30 మినిట్స్లో ఒక 100 డోపమైన్ హిట్స్ వచ్చాయి బ్రెయిన్కి. బ్రెయిన్ ఇలా అనుకుంటుంది, ఎందుకంటే ఇదే ఆనందం, ఇదే హ్యాపీనెస్ అని. అప్పుడు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మెడిటేషన్ డోపమైన్ ఇవ్వలేదు నీకు, బుక్స్ చదివితే డోపమైన్ ఇవ్వదు, హార్డ్ వర్క్ డోపమైన్ ఇవ్వదు, కనీసం మొదట్లో కూడా ఇవ్వదు. నీకు మొబైల్ అయితే స్టార్టింగ్లోనే నీకు డోపమైన్ ఇచ్చేస్తుంది. అందుకే బుక్స్ అయినా, మెడిటేషన్ అయినా, హార్డ్ వర్క్ అయినా వాటిని బ్రెయిన్ రిజెక్ట్ చేస్తుంది, ఇప్పుడు వద్దులే అని. బ్రహ్మచర్యం చాలా కష్టం అయిపోతుంది మొబైల్ అడిక్షన్ ఉన్న వాళ్ళలో. చాలా మంది ఇక్కడ ఒక తప్పు చేస్తారు. శక్తి లీకేజ్ అంటే కేవలం ఫిజికల్ లాస్ అనుకుంటారు, కానే కాదు. అసలు లీకేజ్ మెంటల్ లెవెల్లో స్టార్ట్ అవుతుంది. ఒక అందమైన ఫోటో చూసావు, మైండ్ దాన్ని రికార్డ్ చేసేస్తుంది. వెంటనే నైట్ గుర్తుకొస్తుంది, మళ్ళీ ఆలోచిస్తావు ఆ ఫోటో గురించి, మళ్ళీ ఊహిస్తావు, మళ్ళీ డిజైర్ వస్తుంది. ఇక్కడే ఎనర్జీ లీకేజ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే నీ అటెన్షన్ అక్కడికి వెళ్ళిపోయింది. అటెన్షన్ ఎక్కడికి వెళ్ళిపోతుందో నీ ఎనర్జీ కూడా అక్కడికే వెళ్ళిపోతుంది. మొబైల్ ఎందుకు కామాన్ని పెంచుతుందంటే సోషల్ మీడియా మొత్తం అటెన్షన్ ఎకానమీ. ఎవ్వరు ఎక్కువ అటెన్షన్ క్యాప్చర్ చేస్తారో వాళ్ళకి ప్రాఫిట్ అక్కడ. అందుకే వాళ్ళు నీ బలహీనలతో ఆడుకుంటారు. బ్రెయిన్కి ఎక్సైట్మెంట్ ఇచ్చే కంటెంట్ మొత్తం మొబైల్లోనే ఉంటుంది. అట్రాక్టివ్ ఫేస్, రీల్స్, సజెస్టివ్ వీడియోస్, ఎమోషనల్ ట్రిగ్గర్స్ ఇవన్నీ కలిసి ఏం చేస్తాయి, నీ బలహీనలతో ఆడుకుంటారు. అసలు డోపమైన్ కెమికల్ అంటే ఏంటి అసలు? మన బ్రెయిన్లో ఒక రివార్డ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఏంటంటే మనకి ఎప్పుడైనా హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఈ డోపమైన్ అనే కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా నచ్చిన పుస్తకం చదివామనుకోండి, అప్పుడు డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్, మనం మెడిటేషన్ చేసినప్పుడు ప్రశాంతత పొందుతాం కదా, అప్పుడు డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. అలా మంచి పనులు న్యాచురల్గా డోపమైన్ అనేది రిలీజ్ అవ్వాలి. కానీ ఇప్పుడు వేరేలా జరుగుతుంది. మన మొబైల్ అనేది మన బ్రెయిన్ని హ్యాక్ చేసింది. ఇప్పుడు డోపమైన్ అనేది ఎలా రిలీజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్లో మీకు ఇష్టమైన పర్సన్ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చింది, అప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. మీకు ఇష్టమైన ఒక రీల్ చూసారు, అప్పుడు డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇంకోటి, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కొన్ని మీకు నచ్చిన రీల్స్ అనేటివి, కొన్ని రీల్స్ అనేటివి మీకు నచ్చుంటాయి, అప్పుడు వరుసగా డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది డోపమైన్. న్యాచురల్గా రిలీజ్ అయ్యే డోపమైన్ వేరు, అన్యాచురల్గా రిలీజ్ అయ్యే డోపమైన్ వేరు. ఒక ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఎక్కువ డోపమైన్ రిలీజ్ అయిన తర్వాత మన బ్రెయిన్ అనేది ఎగ్జాస్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఏ పని చేయాలనిపించదు, లేజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మెడిటేషన్ చేయాలనిపించదు, ఒక మంచి బుక్ చదవాలనిపించదు, ఎక్సర్సైజ్ చేయాలనిపించదు. ఎందుకంటే బ్రెయిన్ ఇప్పటికే ఓవర్ స్టిమ్యులేటెడ్ అయిపోయింది. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఎందుకు ఈరోజు చాలామంది పిల్లలు, యువకులు ఒకే చోట ఒక 10 మినిట్స్ కూడా కూర్చోలేరు, ఒక పుస్తకం చదవలేరు 10 మినిట్స్? ఎందుకు? చిన్న చిన్న విషయాలకు కూడా కోపం వచ్చేస్తుంది. ఎందుకు? యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్. అంటే బ్రెయిన్ సహజ స్థితిలో లేదు. ప్రతి 5 సెకండ్స్కి ఒక రీల్ చూడాలి, ప్రతి 10 సెకండ్స్కి ఒక వీడియో చూడాలి, ఒక నోటిఫికేషన్ చూడాలి, ఒక చాటింగ్ చేయాలి. బ్రెయిన్కి వేల సంఖ్యలో కొత్త ఇమేజెస్, సౌండ్స్, ఎమోషన్స్ వస్తున్నాయి. బ్రెయిన్ ఒక కంప్యూటర్ లాంటిది, దానికి కూడా రీసెట్ కావాలి కదా. మొబైల్ అడిక్షన్ ఉన్న వ్యక్తికి బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వడు.
అప్పుడు బ్రెయిన్‌లో రివార్డ్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. ముందు చిన్న చిన్న విషయాల్లో ఆనందం ఉండేది. ఆడుకుంటే గానీ, ధ్యానం చేయడం గానీ, ఒక మంచి బుక్ చదివినా హ్యాపీనెస్ ఉండేది. సూర్యోదయాన్ని చూడడం గానీ, ఫ్రెండ్స్‌తో మాట్లాడడం గానీ, అవన్నీ డోపమైన్ రిలీజ్ చేస్తుండేటివి. కానీ ఇప్పుడవి బోర్ అనిపిస్తున్నాయి. ఎందుకంటే బ్రెయిన్ అసహజమైన డోపమైన్ లెవెల్స్‌కి అలవాటు పడిపోయింది. నీకిప్పుడు ఒక రీల్ చూస్తే హ్యాపీనెస్, ఒక వీడియో చూస్తే హ్యాపీనెస్, ఒక వీడియోకి 100 లైక్స్ వస్తే హ్యాపీనెస్. అప్పుడేమవుతుంది? కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది, మెమొరీ వీక్ అవుతుంది, పేషెన్స్ ఉండదు. ఎమోషనల్ కంట్రోల్ అనేది పోతుంది. కొన్ని పరిశోధనలు కూడా చెప్తాయి, అధిక స్క్రీన్ టైం ఉన్న పిల్లల్లో అటెన్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్లీప్ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే కొంతమంది పిల్లలు చూసారంటే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఫోన్ ఎక్కువ చూసిన పిల్లలు పిచ్చి వాళ్ళ బిహేవ్ చేస్తుంటారు. నిజంగా అది పిచ్చి కాదు, బ్రెయిన్ ఎప్పుడు ఓవర్ స్టిమ్యులేటెడ్ అయిపోయింది డోపమైన్ వల్ల. అందుకే వాళ్ళు శాంతిగా ఆలోచించే శక్తి వాళ్ళకి తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళకి అప్పుడప్పుడే కదా బ్రెయిన్ నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఒంటరిగా ఒక 5 మినిట్స్ ఉండలేరు, ఫోన్ లేకపోతే అస్సలు ఉండలేరు. అసహనం, అదే అడిక్షన్ యొక్క లక్షణం పెద్దది. ఒక పెద్ద మనిషి అయితే బ్రెయిన్ దాదాపు పూర్తిగా అభివృద్ధి చెందింటుంది. కానీ పిల్లల బ్రెయిన్ అనేది ఇంకా నిర్మాణ దశలోనే ఉంటుంది కదా. అలాంటి సమయంలో వాళ్ళకి పర్ డేకి 5 అవర్స్ మించి మొబైల్స్, రీల్స్, గేమ్స్ ఇవన్నీ చూస్తే బ్రెయిన్‌కి ఒక తప్పుడు సందేశం వెళ్తుంది. జీవితం అంటే ఒక ఫాస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అని. అప్పుడు చదువు మీద వాళ్ళకి ఫోకస్ ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, కష్టపడే అలవాటు తగ్గిపోతుంది. ఆడుకోవాలి, ఆడుకున్నప్పుడు వచ్చే ఆనందం వేరు. ఇలా రీల్స్ చూస్తూ, గేమ్స్ చూస్తూ వచ్చే ఆనందం వేరు. వీళ్ళకి ఇవి చూసి చూసి వెంటనే రిజల్ట్ కావాలనిపిస్తుంది. అందుకే ఈరోజు చాలామంది పిల్లలు ఒక పేజ్ పుస్తకం చదవలేరు, కానీ 100 రీల్స్ వరుసగా చూడగలరు. అది బలహీనత కాదు, బ్రెయిన్‌ని అల్గారిథం అలా ట్రైన్ చేస్తుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకి కేవలం ఫోన్ ఇవ్వడం కాదు, వాళ్ళ అటెన్షన్, ఫ్యూచర్‌ని, ఇంటెలిజెన్స్‌ని కూడా అప్పగిచ్చేస్తున్నారు. వీర్యం లీక్ అవ్వకముందే మనసు లీక్ అయిపోతోంది. మనస్సు లీక్ అవ్వకముందే అటెన్షన్ లీక్ అవుతుంది. ఆ లీకేజ్ని ఆపేసిన రోజే నీ అస్సలైన బ్రహ్మచర్యం అనేది స్టార్ట్ అవుతుంది. ఫోన్ని జయించిన వాడు ఒక యాప్ని కాదు, తన మనసునే జయించాడు. ఒకసారి ఆలోచించు, మన ఋషులు పతంజలి కానీ, విశ్వామిత్రుడు కానీ, వశిష్ఠుడు కానీ, వాళ్ళ దగ్గర ఫోన్స్ లేవు, మొబైల్స్ లేవు. వాళ్ళ అటెన్షన్ ఎక్కడికి పోలేదు. వాళ్ళ అటెన్షన్ ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ గోల్ చోటకి వెళ్ళింది. అటెన్షన్ ఎక్కడుంటుందో అక్కడికే శక్తి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మన అటెన్షన్ ఎక్కడుంది? మొబైల్ మీద ఉంది. సో ఎనర్జీ లీకేజ్ జరుగుతూ ఉంటుంది. బ్రహ్మచర్యం పాటించే వాళ్ళు ఖచ్చితంగా మొబైల్ని అవాయిడ్ చేయాల్సిందే. బ్రహ్మచర్యంలో ఫిజికల్ లెవెల్లో బ్రేక్ అవ్వకముందే మెంటల్ లెవెల్లో బ్రేక్ అవుతుంది. మొదట ఒక ఇమేజ్, ఆ తర్వాత ఒక థాట్గా మారుతుంది, ఆ థాట్ ఒక ఫ్యాంటసీగా మారుతుంది, తర్వాత ఒక డిజైర్. ఇలా చైన్ రియాక్షన్లా స్టార్ట్ అవుతుంది. మొబైల్ ఈ ప్రాసెస్ని 100 టైమ్స్ వేగంగా చేస్తుంది. ఎందుకంటే మనం రోజుకి వేల సంఖ్యలో ఇమేజెస్ని బ్రెయిన్లోకి వెళ్ళేట్టుగా చేస్తున్నాం కదా. నీకు గుర్తుండదు ఇదంతా, కానీ నీ సబ్ కాన్షియస్ మైండ్ అన్ని రికార్డ్ చేస్తుంది. మనం నైట్ ఒంటరిగా ఉన్నప్పుడు అవే ఇమేజెస్ మళ్ళీ మళ్ళీ నీకు గుర్తొచ్చేలా చేస్తాయి. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఈ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, నేను ఆలోచించలేదే అని. కానీ అవి ఈ రోజు వచ్చినవి కాదు, గత చాలా రోజులుగా మొబైల్ ద్వారా నీ మైండ్లో నువ్వు రికార్డ్ చేసినవే. అందుకే యదృష్టి తత్సృష్టి అంటే నువ్వు దేన్ని చూస్తావో అదే నీ మనసు అవుతుంది. రోజంతా స్పిరిచువల్ కంటెంట్ చూడు, నీ మనసు స్పిరిచువల్గా మారుతుంది. ఆ రోజంతా స్పిరిచువల్ థాట్సే వస్తాయి. రోజంతా ర్యాండమ్ కంటెంట్ చూసావు అనుకో, మనసు ర్యాండమ్ అవుతుంది. రోజంతా ఎగ్జైట్మెంట్ చూస్తే మనసు కూడా ఎగ్జైట్మెంట్ కోసం పరుగులు తీస్తూనే ఉంటుంది. అందుకే మొబైల్ కేవలం టైంని కాదు, నీ క్యారెక్టర్ని కూడా షేప్ చేస్తుంది. వీర్యం బయటికి పోయే ముందు అటెన్షన్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ అటెన్షన్ బయటికి పోయే ముందు నీ మనసు బయటికి పోతుంది. మనసు బయటికి పోయిన రోజే కదా బ్రహ్మచర్యం బలహీనం అవుతుంది. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ డోపమైన్ డిటాక్స్. అంటే ఆ రోజులో ఒక 2 అవర్స్ ఫోన్ని ఆఫ్ చేయడం.
నో రీల్స్, నో షార్ట్స్, నో ఇన్స్టాగ్రామ్, నో చాటింగ్, నో కాల్స్. ఇలా మన బ్రెయిన్ దానికి అలవాటు పడుతుంది. ఫస్ట్‌లో కొద్ది రోజులు బ్రెయిన్ అడుగుతుంది డ్రగ్ కావాలి, డోపమైన్ రిలీజ్ అవ్వాలి అని. కానీ కొద్ది రోజులు మీరు ఇలా చేసిన తర్వాత మైండ్ అనేది కామ్ అయిపోతుంది. గుర్తుంచుకో, మొబైల్ నీ శత్రువు కాదు. మొబైల్‌కి బానిసైన నీ బ్రెయిన్ నీ శత్రువు. డోపమైన్ నీ శత్రువు కాదు. డోపమైన్‌కి బానిసైన నీ బ్రెయిన్ నీ శత్రువు. బ్రహ్మచర్యాన్ని నాశనం చేసేది కేవలం కామం మాత్రమే కాదు. కామానికి దారి తీసే ప్రతి డిస్ట్రాక్షన్. ఆ డిస్ట్రాక్షన్‌కి ఒక రూపం మన చేతిలో ఉన్న మొబైల్. మొబైల్ వాడటం తప్పేం కాదు. కానీ ఎలా వాడుతున్నాము అనేదే ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా. నచ్చితే ఇప్పుడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సీ యూ. బాయ్. టేక్ కేర్. ఇప్పుడు ఒక ప్రశ్న అందరికీ. మీ చేతిలో మొబైల్ ఉందా? లేకపోతే మొబైల్ చేతిలో మీరున్నారా? కింద కామెంట్ సెక్షన్‌లో జెన్యూన్‌గా ఆన్సర్ ఇవ్వండి.